హర్ముజ్ జలసంధి మూసివేత తదనంతర పరిణామాలు ఇరాన్ నుంచి వరుసగా ఎదురుదెబ్బల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రణ కోల్పోయారు. ఒప్పందానికి రావాలంటూ తాను పెట్టిన గడువు ముగుస్తున్నా ఇరాన్ స్పందించకపోవడంతో సహనం కోల్పోయి బూతులు లంకించుకున్నారు. తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తూ అసభ్య పదజాలంతో ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. ఒప్పందం కోసం ఇరాన్కు పెట్టిన గడువు సోమవారంతో ముగుస్తుండటంతో మంగళవారం నుంచి విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై దాడులు చేస్తామన్నారు. మంగళవారం ఇరాన్లో పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకేసారి జరుగుతాయని, ఎన్నడూ లేనంత స్థాయిలో ఇది ఉంటుందన్నారు. వెంటనే జలసంధిని తెరవండి, లేకపోతే నరకంలో జీవించాల్సి వస్తుందన్నారు. ఇది యుద్ధంలో ఒక కీలక ఘట్టమని చెప్పారు. ఒప్పందానికి వచ్చి హర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ను నాశనం చేస్తానన్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. హర్ముజ్ జలసంధిని కాదని, శత్రువుల కోసం నరకానికి గేట్లు తెరుస్తామని హెచ్చరించింది. ట్రంప్ హెచ్చరికలు పూర్తిగా నిస్సహాయ, మతితప్పిన మూర్ఖపు వ్యాఖ్యలని మండిపడింది. ఈ మేరకు ఇరాన్ అత్యున్నత రక్షణ విభాగం ఖాతం అల్ అన్బియా కేంద్ర ప్రధాన కార్యాలయం ప్రతినిధి ఇబ్రహీం మాట్లాడుతున్న దృశ్యాలను ఇరాన్ వార్తా సంస్థలు ప్రసారం చేశాయి. అమెరికా పైలట్ ను రెస్క్యూ చేయడానికి చేపట్టిన ఆపరేషన్ పూర్తిగా ఫెయిల్ అయిందని ఇబ్రహీం పేర్కొన్నారు. తమ రెండో పైలట్ ను కూడా విజయవంతంగా రక్షించామన్న ట్రంప్ ప్రకటనను ఖండించారు. అమెరికా పైలట్ ను పట్టుకున్నారా, ఇంకా గాలిస్తున్నారా అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కోసం వచ్చిన అమెరికా బలగాలపై తీవ్ర స్థాయిలో దాడులు చేశామని తెలిపారు.